నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఉండ్రాజవరం మండలం చివటం గ్రామానికి చెందిన అమ్మవారి సమాధిని తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ అల్లంశెట్టి శాంతకుమారి శనివారం సందర్శించి గంటపాటు సమాధి మందిరంలో ధ్యానం చేశారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆశ్రమ ధర్మకర్త కరుటూరి రామలక్ష్మి, అమ్మవారి సమకాలీకులైన పలువురు మహిళలు, ప్రభుత్వ, రెవెన్యూ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన బీవీవీ ప్రసాద్ మాట్లాడుతూ, చివటానికి చెందిన అవధూత అమ్మ గురించి తెలుసుకొని ఉన్నతాధికారులు దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. రావులపల్లి మండలం వెదిరేశ్వరం గ్రామంలో 40 మంది వాలంటీర్లు, ఆలమూరు మండలం చింతలూరు గ్రామానికి చెందిన 21 మంది వాలంటీర్లు రాజీనామాలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చెర్ల జగ్గిరెడ్డిని రావులపల్లి మండలం గోపాలపురం గ్రామంలోని స్వగృహం వద్ద శనివారం కలిసి చెర్ల గెలుపు కోసం, జగనన్న గెలుపు కోసం కృషి చేస్తామని తెలియజేశారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం తెల్లవారుజాము నుండి భక్తులు ఉభయ రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. 7 శనివారాల నోము నోచుకునే భక్తులు ఆలయం మాడవీధుల్లో 7 ప్రదక్షిణలు చేసి మొక్కుబడులను తీర్చుకున్నారు. తెల్లవారుజామున 3 గంటలకు ప్రారంభమైన దర్శనాలు సాయంత్రం 9 గంటల వరకు కొనసాగి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. వివిధ జిల్లాల నుండి ఆర్టీసీ అధికారులు ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీల సమన్వయ కార్యాచరణ సమావేశాన్ని అమలాపురంలోని తెలుగుదేశం నేత మెట్ల రమణబాబు నివాసంలో నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ అభ్యర్థులు, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, 3 పార్టీలు సమన్వయంతో పనిచేసే విధంగా కార్యాచరణ రూపొందించడమే సమావేశం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. సంక్షోభం నుండి బయటపడాలంటే కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావాలని అన్నారు. అలాగే పొత్తును గ్రామస్థాయి వరకు తీసుకువెళ్లి అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి గంటి హరీష్ మాథుర్తో పాటు ఇదే పార్టీ అమలాపురం, మండపేట, రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు ఐతాబత్తుల ఆనందరావు, వేగుళ్ల రామజోగేశ్వరరావు, వాసంశెట్టి సుభాష్, బీజేపీ నాయకులు మానేపల్లి అయ్యాజీ వేమ, యాళ్ల దొరబాబు, జనసేన నాయకులు పాల్గొన్నారు. బహుళ ద్వాదశి సందర్భంగా సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో స్వామివారికి శాంతి కళ్యాణం నిర్వహించారు. ఈ మేరకు అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, పాణిగ్రహణం, మాంగళ్య ధారణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ, అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. బీసీల అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని వారంతా విశ్వసిస్తున్నట్లు ఈ పార్టీ అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి గంటి హరీష్ మాథుర్ తెలిపారు. అమలాపురం రూరల్ మండలంలో బోడసుకురులోని బీఆర్కే ఫంక్షన్ హాల్లో సుమారు 200 మంది తమ పార్టీలోకి చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీసీల సంక్షేమానికి తెలుగుదేశం కట్టుబడి ఉందని చెప్పారు. ఆ దిశగానే వారికి ప్రత్యేక రక్షణ చట్టాన్ని తమ అధినేత నారా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో ప్రకటించినట్లు వివరించారు. జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం అధికారం వచ్చినట్టే మన బీసీ
సోదరిమణులకి అందరికీ కూడా రక్షణ ఉండాలని ఆలోచనతో ఆనాడే మహానాడు రోజున శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బీసీ రక్షణ చట్టం ఖచ్చితంగా కేంద్రంలో కూడా మాట్లాడి ఖచ్చితంగా ఈ రక్షణ చట్టం అమలు చేస్తామని కూడా ఆనాడే సభాముఖంగా తెలియజేశారు. అలాగే మేము అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు సుమారు బీసీ సబ్ ప్లాన్ నిధుల్లోని మనం 75,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టాం. కానీ ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు సబ్ప్లాన్ కూడా తీసేయడం జరిగింది. కార్పొరేషన్ లో కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి. మేము ప్రజలందరికీ కూడా ఒకే హామీ ఇచ్చాము, అధికారం వచ్చినట్టే ఖచ్చితంగా 1,00,000 కోట్లు మేము బీసీ సబ్ప్లాన్లో వెంటనే ఖర్చు పెడతామని కూడా ఆనాడే తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ అమలాపురం, రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు ఐతాబత్తుల ఆనందరావు, వాసంశెట్టి సుభాష్లు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. దేవాదాయ భూములను, శాఖ ఇతర ఆస్తులను, మన సొంత ఆస్తులను కాపాడుకునే రీతిలో ప్రతి దేవస్థాన కార్యనిర్వాహక అధికారులు కాపాడాలని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ సూచించారు. ద్వారకా తిరుమల మాధవ కళ్యాణ మండప ఆవరణలో శనివారం కాకినాడ జోన్లో గల ఈ శాఖ అధికారులతో ఆయన దేవాలయ భూములు, ఇతర ఆస్తుల పరిరక్షణ, రీసర్వేపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఏ అధికారి అలసత్వం వహించవద్దని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో భూముల రీసర్వే, ఆడిట్, ఆదాయం, ఖర్చులు, ఇతర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ఏడీసీ ఏ రామచంద్రమోహన్, జాయింట్ కమిషనర్ కె చంద్రశేఖర్ ఆజాద్, ఈవో వేండ్ర త్రినాథరావు, డీసీ ఎం విజయరాజులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా భారత్ను తీర్చిదిద్దిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీకే దక్కుతుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ శాసనసభ్యులు అంబికా కృష్ణ పేర్కొన్నారు. 44వ బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో పోలవరం నుండి కైకలూరు వరకు శనివారం నిర్వహించిన కార్ల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. తొలుత పోలవరంలో పార్టీ స్తూపం వద్ద జెండాను జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్ ఆవిష్కరించగా, ర్యాలీని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా అంబికా కృష్ణ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యపడుతుందని చెప్పారు. దేశంలోనూ ఏ పార్టీకి లేనంత సభ్యత్వం భారతీయ జనతా పార్టీకి ఉంది. అంత పెద్ద పార్టీ. గత 10 సంవత్సరాలుగా భారతదేశాన్ని అభివృద్ధి పదంలో పరిగెట్టిస్తున్నటువంటి మోడీ గారు మళ్లీ ఎన్నికలకు ఎదుర్కొంటున్నాం. ఇది ఎదుర్కొంటాం కాదు, మా కేక్ వాకి ఒక రకంగా చెప్పండి, మేము గెలిచేసాము ఒక రకంగా చెప్పండి. 370 సీట్లు బీజేపీకి వచ్చేస్తాయి, 400 సీట్లతోటి ఎన్డీఏతో మేము ప్రభుత్వం స్థాపించబోతాం. దీంట్లో డౌటే లేదు. ఎందుకంటే అంత ఆత్మస్థైర్యంగా, అంత గుండె ధైర్యంగా మేము చెప్పగలుగుతున్నాంటే మోడీ గారి పరిపాలన ఈ 130 కోట్ల జనాభా కూడా అత్యధికంగా ప్రేమిస్తున్నారు, గౌరవిస్తున్నారు, ఆదరిస్తున్నారు. ఈ ర్యాలీలో మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు బి నిర్మలా కిషోర్, పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు శరణాల మాలతీరాణి, పార్లమెంట్ కన్వీనర్ కె కృష్ణప్రసాద్లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉండి నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా రామరాజుని కొనసాగించాలంటూ దేశం అధినేత చంద్రబాబు ముందు పాలకొల్లులో ప్రదర్శన చేసిన అభిమానులు. తణుకులో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్న దేశం అభ్యర్థి ఆర్మిల్లి, ఆయన సతీమణి కృష్ణ తులసులు ఆశీస్సులు అందిస్తున్న మహిళలు. భారతీయ విద్యా విధానం అత్యుత్తమమైనది. తణుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రకటించిన ఢిల్లీ జేఎన్యూ ప్రొఫెసర్ ప్రసాద్ రాయ్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలోనే వెనుకబడిన వర్గాలకు మేలు, తాడేపల్లిగూడెం మండలంలో స్పష్టం చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. రాచంట వేమవరంలో కొనసాగిస్తున్న ఎమ్మెల్యే చెరుకువాడ ఎన్నికల ప్రచారం, వెంట ఉన్న స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు. చివటం అమ్మవారి సమాధిని
సందర్శించిన తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతకుమారి ఘన స్వాగతం పలికిన స్థానికులు. రావులపాలెం, ఆలమూరు మండలాల 61 మంది వాలంటీర్లు ఉద్యోగానికి రాజీనామా చేసి కొత్తపేట వైసీపీ అభ్యర్థి జగ్గిరెడ్డికి మద్దతు. వాడపల్లి వెంకన్న ఆలయాన్ని పెద్ద సంఖ్యలో దర్శించుకున్న భక్తులు, మాఢవీధుల్లో 7 ప్రదక్షిణలు. కోనసీమలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించుకోవాలి. అమలాపురంలో ప్రజలకు విజ్ఞప్తి చేసిన తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు సుబ్రహ్మణ్యం. దేవాదాయ భూములను రక్షించే బాధ్యత కార్యనిర్వాహక అధికారులదే. ద్వారకా తిరుమలలో ఉద్బోధించిన రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ. పోలవరం నుంచి కైకులూరు వరకు కార్ల ర్యాలీ నిర్వహించిన బీజేపీ కార్యకర్తలు, పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.